ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. 11వ వచనం, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. నీ గోడలు మరలా కట్టించు దినము. మరలా అనే మాట అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, నీ అవయవాలన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. ఇక రోజులు మనిషి అంటున్నారేమో, ఇక ఇక ఇతనికి లైఫ్ లేదు, ఈమెకి ఇక లైఫ్ లేదు అని అనుకుంటున్నారేమో. నీ జీవితంలో అన్ని రకాలుగా అన్ని పోగొట్టుకొని ఉన్నావేమో, జీవితమే అట్టడుగునకి వెళ్ళిపోయిందేమో. మరి ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, మరి పేరు ప్రతిష్టల పరంగా, గృహము, ఆస్తి, అంతస్తు అన్ని పోగొట్టుకొని నిల్లైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. కొంతమంది తమ పేరు మొత్తం పోతుందండి. ఒకప్పుడు వీరు మంచి వారండి, అసలు వీరి కుటుంబం చాలా వర్ధిల్లిందండి, వీరికి మంచి పేరు ఉందండి, వీరి వీరి గృహానికి వెళితేనే అంత చక్కగా కడుపు నిండా భోజనం పెట్టేటటువంటి కుటుంబం అండి. వారు నాన్నగారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి కుటుంబము, వారి పిల్లలు చాలా మంచివారండి అని ఒకప్పుడు నీకు మంచి పేరు ఉందేమో. ఇప్పుడు ఈ రోజు ఆ పేరు లేదేమో. నీ పేరు పోగొట్టుకున్నావేమో, నీ ఆస్తి పోగొట్టుకున్నావేమో, నీ ఆరోగ్యం పోగొట్టుకున్నావేమో, నీ మానసికమైన స్థితి చెడిపోయిందేమో. నువ్వు పాపంలో, శాపంలో, భయంకరమైనటువంటి రోత బ్రతుకుల్లో, లోకంలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఏదైతే నీకు వేలుబడి చేస్తూ నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమాజంలో ఒక చీడ పురుగుగా ఉన్నది అంటూ నీకు ఒక చెడ్డ పేరు ఉందేమో. అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, మరలా నీ గోడలు తిరిగి కట్టించదును, మరలా నీ ఆరోగ్యం, మరలా నీ ఆర్థిక స్థితి, మరలా నీ మానసికమైన ప్రశాంతత, మరలా నెమ్మది, మరలా సమాధానం, మరలా దైవ సన్నిధి. చాలా మంది దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకొని లోకంలోకి వెళ్ళిపోతారండి. లోకంలో చెడు నడతలు నడుస్తూ సంతోషిస్తూ ఉంటారు. నేనైతే ఒక ప్రార్థన చేస్తాను. ఎందుకంటే లోకంలో చెడు నడతలు నడుస్తూ ఆరోగ్యము అన్ని మంచిగా ఉండటం కంటే ఒక దెబ్బ పడి అయినా సరే దేవుని సన్నిధిలో ఉండటం మంచిది. ఎందుకంటే 2 కన్నులు కలిగి నరకంలో పడటం కంటే ఒక్క కన్ను కలిగి దైవ సన్నిధిలో జీవము కలిగినటువంటి ఆ పరలోకంలో ప్రవేశించటం మేలు. నేనైతే ఇదే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే 2 కన్నులు కలిగి వీరు నరకములో పడటం కంటే, నా ప్రభువా వీరు ఒక కన్ను కలిగి ఒక దెబ్బ కొట్టైనా తీసుకొచ్చిన మందిరంలో వేయి ప్రభువా నేను ప్రార్థన చేస్తాను. మనపూర్వకంగా చెప్తున్నాను. ఎవరైతే లోకాన్ని ఆశ్రయించి సంతోషిస్తూ ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఒకరోజు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు. కాబట్టి 2 కన్నులు కలిగి నరకంలో పడటం కంటే ఒక కన్ను కలిగి దైవరాజ్యంలో ప్రవేశించటం మేలు. కాబట్టి ఇకనైనా మనసు మార్చుకొని దైవ సన్నిధికి వచ్చి నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో మరలా తిరిగి నీకు దేవుడు ఆ సన్నిధి ఇస్తానంటున్నాడు. పాట, ప్రార్థన, వాక్యము, దైవ కృపండి. లోకంలో ఎంత ఆధిక్యతనో అది వేస్ట్, అది ఎందుకు పనికిరాదు, అది నిత్యన పరలోకంలో నిన్ను చేర్చలేదు. దైవ సన్నిధి మాత్రమే నిన్ను దైవ సన్నిధికి చేరుస్తుంది. కాబట్టి ఇటు వాకును రిసీవ్ చేసుకొని మరలా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, మరలా నీ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, మరలా నీ ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని ఆయన దేవుడు దయచేస్తానంటున్నాడు. ఇటు కృప మనందరి మీద కనికరము నిరంతరము శాశ్వతంగా ఉండినట్లు చక్కని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, ఎవరైతే తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా నేలమట్టం చేసుకున్నారో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా తమ జీవితాలను సర్వనాశనము చేసుకొని పాపంలో, నాయన శాపంలో బ్రతుకుతున్నారో వారిని మరలా నేను కట్టేదనని నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. పోగొట్టుకున్న పేరు, పోగొట్టుకున్న ఆస్తి, పోగొట్టుకున్న నాయన ఆరోగ్యము అన్ని మరలా తిరిగి ఇస్తానని నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. ఎంతో మంది ఆయా రకాల ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, ఆయా స్టడీస్, అలాగే పోటీ పరీక్షలకు నాయన ట్రై చేస్తున్నటువంటి బిడ్డలు, భారతదేశం, తెలుగు రాష్ట్రాల్లో యవ్వనస్తులు ప్రభా నీవు పట్టుకొని అద్భుతమైనటువంటి నీ వాక్యత వాళ్ళని బలపరచమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశ స్థితిగతులు, రాష్ట్ర స్థితిగతులని మీరు మార్చండి. అద్భుతమైనటువంటి నీ సన్నిధిని మేమందరం అనుభవించినట్లు సహాయం దయచేయమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మా అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.